రేపు రెండోసారి గెలిపిస్తే కూడా అంతే వినయంగా అంతే ఒబీడియంట్ గా మీలో ఒకటిగా మీ సమస్యల్ని అడ్రస్ చేసేలాగా ఉంటారు మా యూనియన్ ఆఫీస్ పేరు తప్ప మీ పట్ల ఏదో పెద్దలను చలాయించేటువంటి రీతి లోపల యూనియన్ ఆఫీస్ పేరు గత 2 సంవత్సరాల్లో ఎవరూ ప్రవర్తించలేదు, భవిష్యత్తులో కూడా అట్లా ఉండరు. దానికి ఉదాహరణే మా హెల్త్ సెక్రటరీ శ్రీనివాస్ గారు అని చెప్పి మాటలు చాలా మాట్లాడతారు. మీకు తెలుసు రఘునందన్ గురించి చాలా మంది చాలా మాట్లాడతారు. ఇక్కడికి వచ్చి ఇదే వేదిక మీద మాట్లాడినటువంటి కొంతమంది గౌరవ పెద్దలు కూడా నా గురించి మంచి మాటలు చెప్పారు, చెడ్డ మాటలు చెప్పినారు. నేను వాటి వివరాలు మీకు బోధించుకోలేదు. ఎవరైనా రఘునందన్ పేరు పెట్టి తిరుగుతా ఉన్నాడు అని అంటే రఘునందన్ చేసినటువంటి పనుల్లో ఎక్కడ లోపం లేదు కాబట్టి, రఘునందన్ ఎక్కడ కంపెనీలో తప్పు చేయలేదు కాబట్టి, కేవలం ఆలోచన చేయలేని వాళ్ళు కూడా వచ్చి రఘునందన్ బాగా మాట్లాడతాడు, రఘునందన్ నాకు మంచి దోస్తు, రఘునందన్ మాయ మాటలు చేస్తాడు చెప్తాడు, రఘునందన్ దొంగ అగ్రిమెంట్లు చేసిపోతాడు అని మాట్లాడాను. ఒకవేళ రఘునందన్ చేసింది తప్పుడు అగ్రిమెంట్ అయితే, రఘునందన్ చేసిన అగ్రిమెంట్లో ఏమైనా అక్షరాలు తప్పు ఉంటే ఆ అగ్రిమెంట్ కి సాక్షిగా నిలిచినటువంటి కార్మిక శాఖ అధికారులు అందరి పైన ఉండేటోడే వీడికి వచ్చి రఘునందన్ దొంగ అగ్రిమెంట్ చేసిండు అని చెప్పిండు. రఘునందన్ అగ్రిమెంట్ కంప్లీట్ చేసి 6 నెలల నుంచి ఏడాది అవుతుంది. ఒకవేళ నేను చేసినటువంటి అగ్రిమెంట్ తప్పైనా, నేను చేసినటువంటి అగ్రిమెంట్లో ఏమైనా తప్పులున్నా, మల్లన్న నువ్వు నాకంటే బాగా చదువుకున్నావు, నేనంటే నీలాగా చదువుకోలేదు, నాకు నీలాగా కార్మిక చట్టాలు తెలియవు, నాకు నీలాగా కార్మిక చట్టాలు మల్లన్న నువ్వు బాగా చదువుకున్నావు, కార్మిక మంత్రి అయినావు. ఒకవేళ నేను యూనియన్ ప్రెసిడెంట్ గా కార్మికులకు ఎవరికైనా అన్యాయం చేస్తుంటే, మేము చేసిన అగ్రిమెంట్ లో ఒక అక్షరం తప్పు ఉంటే, నీ కింద ఏసీఎల్ నుండి డీసీఎల్ జేసీఎల్ కమిషనర్ ఆఫ్ లేబర్ 100 మంది ఉంటారన్న. ఒక్క దగ్గర పిలిపించి రఘునందన్ అనేటువంటి చేసిన అగ్రిమెంట్ తప్పని చెప్పించుంటే నేను ఎన్నికల్లో పోటీ చేసిన కాదు మల్లన్న. నిజంగా నీకు కార్మికులకు న్యాయం చేయాలనే ఆలోచన ఉంటుంటే మల్లన్న, మీ టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ కంపెనీలో అధికారంలో ఉన్న రోజు చేసిన అగ్రిమెంట్, రఘునందన్ చేసిన అగ్రిమెంట్ రెండు పక్క పక్క పెట్టుకొని చూసి రెండింటిలో ఎక్కడ పొరపాటు జరిగిందని మీ కమిషనర్ సార్ చెప్పేటోడు. ఆ రోజు అగ్రిమెంట్ లో 97 రూపాయలు మీ వాళ్ళు పోగొట్టిరు. అదే రకంగా రఘునందన్ చేసినటువంటి అగ్రిమెంట్ లో కూడా 230 రూపాయలు పోగొట్టేందుకు కంపెనీ కొంతమంది అధికారులు అగ్రిమెంట్ అదే రకంగా రాసి పంపిస్తే అది తప్పు సార్. ఆ రోజు 97 రూపాయలు కోల్పోవడమే మాకు శాపమైంది, మళ్ళీ 230 పోతాయని ఆపితే మీ కంపెనీ రిప్రజెంటేటివ్ అయినటువంటి హెచ్ఆర్ మేనేజర్ చెప్తాడు, ఎందుకంటే యూనియన్ వాళ్ళు పెట్టిరు సార్, మీరెందుకు పెట్టారు అని అడిగిండు. మళ్ళా నువ్వు కార్మిక మంత్రి కాబట్టి అడుగుతా ఉన్నా, ఆ రోజు పెట్టిన 97 రూపాయలు ఎందుకు రివైజ్ కాలేదో ఒకసారి నీ కమిషనర్ అడుగు. నేను అదే రకంగా ఇప్పుడు గుట్టిగా సంతకం పెట్టి ఉంటే మొన్నటి అగ్రిమెంట్ లో మేము మళ్ళా 230 రూపాయలు కార్మికులకు నష్టం చేసేవాళ్ళం. కానీ ప్రతి అక్షరం చదివి కార్మికులకు నష్టం జరగకుండా చాలా లో ప్రొఫైల్ గా మర్యాద పూర్వకంగా మేము గేట్ మీటింగ్ పెడితే ఒక ఆయన కంటే పొడుగున్న నల్ల కండ వేసుకొని వచ్చిండు. అందరూ పైకింత మాట్లాడుతారంటే ఎందుకు వచ్చిందో మళ్ళీ పెట్టిపోతుంది. ఐ రెస్పెక్ట్ ద డెమోక్రసీ. నేను మనుషుల్ని గౌరవిస్తా, మంత్రుల్ని గౌరవిస్తా, నాకంటే చిన్నోళ్ళని కూడా గౌరవిస్తా, పెద్దోళ్ళని గౌరవించే సంస్కారం కూడా ఉంది. ఇంకొక ఆయన వచ్చి నిన్న చెప్పిండట, ఈ రాజకీయ నాయకులు ఎవరు వద్దు మనకి, నన్ను చూడండి నా గటౌట్ చూసి ఓటైంది అని చెప్పిరంట. ఆయన అడుగుతున్నా నేను, సార్ నువ్వు కూడా పటాంచరం ఎమ్మెల్యే పోటీ చేసినావు నీ పార్టీకి వెళ్ళి, నువ్వు అంతకుముందు సంగారెడ్డి ఎమ్మెల్యే పోటీ చేసినావు, తుకారాములు గారే, నీకేం డౌట్ అవసరం లేదు. నిన్న వాళ్ళు చెప్పారట, రాజకీయ నాయకుల్ని ట్రేడ్ యూనియన్లకి లింకు చేయకుండ్రి, రాజకీయ నాయకులకు ఏం తెలియదు అని చెప్పారు. సార్ మాకేం తెలియదు, మేము ఏళ్ళు ముద్రలమే, నువ్వు బాగా చదువుకున్నావు కదా, మరి నువ్వు పటాంచరం ఎందుకు పోటీ చేసినావు సార్? సిపిఎం అనే పార్టీకి వెళ్ళి పోటీ చేస్తే నీకు డిపాజిట్ ఎందుకు రాలేదో ఒకసారి తుకారాములు చేసుకోవాలి. మైక్ ఉన్నది కదా అని ఎవరిని పడితే వారిని ఏది పడితే అది తిట్టిపోతే పడతందుకు ఇక్కడ రఘునందన్ సిద్ధంగా లేడు. నిజంగా నేను మాట్లాడాలనుకుంటే నా ముందు మాట్లాడేందుకు ఆ మేడ్చల్ మంత్రికో ఈ సుక్క రాములకో సాధన అవుతుందని నేను అనుకోలేదు. నేను ఇక్కడికి రాజకీయ ఉపన్యాసాలు ఇవ్వడానికి రాలేదు, నేను ఇక్కడికి రాజకీయ ఉపన్యాసాలు ఇచ్చేందుకు రాలేదు. చుక్కారాములు గారు నిన్న మీరు మాట అన్నారు, 3 టర్ములు అసలు 3 ఇన్స్టాల్మెంట్లు ఎవడన్నా అగ్రిమెంట్ చేస్తాడా అని అడిగినావు. నాకంటే ముందుగాల చుక్కారాములు గారు వినాలి,
మా సిఐటి మిత్రులు లైవ్ చూస్తుండాలి. చుక్కారాములు గారు సంగారెడ్డి చౌరస్తాలో ఒక మల్టీనేషనల్ కంపెనీ పేరు పెప్సీ. శ్రీనివాస్ ఇప్పుడే అగ్రిమెంట్ ఫార్వర్డ్ చేసినా మీ అందరి సెల్ ఫోన్లకు ఫార్వర్డ్ అవుతుంది. పెప్సీ అనేటువంటి కంపెనీలో చుక్కారాములు గారు అగ్రిమెంట్ చేసిరు. అయ్యా చుక్కారాములు గారు, మీ అగ్రిమెంట్ కాపీ డిసిఎల్ గారి దగ్గర సంతకం పెట్టిన అగ్రిమెంట్ కాపీ ఇప్పుడు అందరికి ఫార్వర్డ్ చేస్తా. నేనెల్లా 60-20 సంతకం పెట్టినాము. నువ్వు పెట్టిన సంతకం ఏంది రాహుల్ అన్న అంటే ప్రతి సంవత్సరం 33% జీతం పెంచుతూ 3 ఇన్స్టాల్మెంట్లలో సంతకం పెట్టినారు గవర్నమెంట్ చుక్కారాములు గారు. ఆయన పెట్టిన కంపెనీ పేరు పెప్సీ అనేటువంటి మల్టీనేషనల్ కంపెనీ. ఏదో చిన్న కంపెనీ, గల్లీ కంపెనీ కాదు సార్. ఇంకా ఆయన అంతకుముందు చేసిన అగ్రిమెంట్, ఈ అగ్రిమెంట్ రెండు కూడా కంపేర్ చేసి చెప్పాలి. ఇదే చుక్కారాములు గారు అంతకంటే ముందు ఇంకొక అగ్రిమెంట్ చేసింది అదే కంపెనీలో. ఆ రోజు చేసినటువంటి అగ్రిమెంట్ 6,200 సార్ అగ్రిమెంట్ చేస్తే అంతకుముందు అగ్రిమెంట్ 6,200 అయితే మొన్న చేసిన అగ్రిమెంట్ 5,800 గ్రాట్యుటీతో కలిపి. సో గడియారం ముందుకు పోయిందా రాములు సార్, వెనుకకు పోయిందా ఒకసారి ఆలోచించాలి. నా మీద పోటీ చేయండి, నేను వద్దంటలేదు. కార్మిక మిత్రులు ఓటేస్తే గెలవండి, కానీ మీరు వ్యక్తిగత దూషణలకి మీరు దిగడం అనేది మీరున్న స్థాయికి తగదని మాత్రమే నేను ఈ సందర్భంగా చుక్కారాములు గారికి చెప్తా ఉన్నా. రాజకీయ నాయకులు అయితే చెడ్డోళ్ళు అయితే మరి నువ్వు అదే రాజకీయ పార్టీలో ఉన్నావు. ఎర్రంగా వేసుకొని సిపిఎం పార్టీ తరఫున 2 సార్లు నువ్వు కూడా ఎమ్మెల్యేకి పోటీ చేసినావు సార్. కాబట్టి నన్ను విమర్శించే కంటే ముందు దయచేసి మీరు చేసిన మంచి పనులను కూడా మీరు గుర్తుంచుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా నిన్న మొన్న మాట్లాడినటువంటి పెద్దలకు చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. చాలా మాట్లాడతారండి, మాటలు చాలా ఈజీగా ఉంటాయి. 2ని 3 చేస్తామని, 3ని 5 చేస్తామని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. నాకంటే ముందు ఇందాక మిత్రుడు శ్రీనివాస్ గారు మాట్లాడింది. నేను రెడ్డి ల్యాబ్స్ లో గెలిచిన, మీ దగ్గర గెలిచిన తర్వాత రెడ్డి ల్యాబ్స్ లో గెలిచిన 1 ఇయర్ తర్వాత రెడ్డి ల్యాబ్స్ లోపల నెగోషియేషన్ జరగడానికి నాకు కొంత టైం దొరికింది. అక్కడ ఒకటి ఇట్లే చాలా తొండి పంచాయతీలు చేసి కోర్టుకు పోయి గెలిచిన యూనియన్ ఒప్పుకోవద్దని, ఆడ కూడా మీరు ఎంతైతే గొప్పగా 156 ఓట్ల మెజార్టీ తోటి గెలిపించారో రెడ్డి ల్యాబ్స్ హిస్టరీలో ఎవరు గెలవలేదు. 97 ఓట్ల మెజార్టీ తోటి రెడ్డి ల్యాబ్స్ నేను గర్వంగా చెప్తా. నా మీద కొట్లాడినటువంటి లీడర్ కంపెనీని మూసేయించేందుకు ప్రయత్నిస్తే ఎన్నికల కంటే ముందు యూనియన్ ఆఫీస్ బేరర్లని, అధికారంలో ఉన్నటువంటి యూనియన్ ఆఫీస్ బేరర్లని 9 మందిని హిమాచల్ ప్రదేశ్ లో బద్దీలో ఒక రెడ్డి ల్యాబ్స్ యూనిట్ ఉంటే అడిగి ట్రాన్స్ఫర్ చేసిరు. 3 నెలలు అయితే ఎన్నికలు వస్తాయనగా పంచాయతీ స్టార్ట్ అయితే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ముందు 9 మంది యూనియన్ ఆఫీస్ బేరర్లు ఇంక్లూడింగ్ జనరల్ సెక్రటరీ, వర్కింగ్ ప్రెసిడెంట్ తో సహా రెడ్డి ల్యాబ్స్ యాజమాన్యం బద్దీకి ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళను ఓటేయమని మల్ల రఘునందనే తీసుకొచ్చి FTO 3లో ఓటేయించిన తప్ప వాళ్ళంతా వేరే యూనియన్ వాళ్ళు సార్, వాళ్ళకు ఓటు ఇవ్వద్దు, వాళ్ళకు లీవ్ ఇవ్వద్దు అని చెప్పలేదు రఘునందన్. నేను గెలిచినాక కంపెనీ యాజమాన్యం నాకు చెప్పింది, సార్ వీళ్ళు దుర్మార్గులు సార్, వీళ్ళు చేసిన పని వల్ల కంపెనీకి 5 కోట్లు నష్టమైంది సార్, వాళ్ళని అక్కడనే పెట్టాలి, అవసరమైతే సస్పెండ్ చేద్దాం సార్ అని చెప్తే 9 మందిలో 7 వెనుకకు వస్తేనే మొన్న అగ్రిమెంట్ చర్చలు మొదలు పెట్టే తప్ప లేకపోతే అగ్రిమెంట్ చర్చలు చేయాలని 9లో 7 వెనుకకు తెచ్చిన. ఇంకిద్దరు ఉన్నారు, ఆగస్టు అయిపోయేసరికి 5 కూడా వెనక్కి తీసుకొస్తా అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిన. వాళ్ళు మా యూనియన్ వాళ్ళు కాదు. నా మీద ఎవరైతే ప్రెసిడెంట్ గా పోటీ చేసిండ్రో ఆ యూనియన్ ఆఫీస్ బేరర్ల 9 మంది. నిజంగా రఘునందన్ రావు కక్షపూరితమైన రాజకీయాలకి పాల్పడేది ఉంటే 2 ఏళ్ళు వాళ్ళ నాన్నే బద్దీలు ఉంచాలి. ఆడ 2 డిగ్రీలు 3 డిగ్రీలు 5 డిగ్రీలు ఉంటుంది టెంపరేచర్. దాదాపు ఢిల్లీ దాటి ఇంకొక 2 గంటలు ఫ్లైట్ లో పోవాలి. చలి ప్రాంతంలో భార్యా పిల్లలకి దూరంగా ఉంటున్నామని ఒక్కసారి వచ్చి నన్ను కలిస్తే నేను ఒకటే ఒక మాట చెప్పిన మేనేజ్మెంట్ కి, అగ్రిమెంట్ చర్చలు జరగాలంటే ముందు బయటికి పోయిన కార్మికులందరూ లోపలికి రావాలని చెప్పిన. ఇగో ఇది ఉద్యోగ భద్రత అంటారు మిస్టర్ మల్లారెడ్డి. నేను కూడా చెప్పొచ్చు మంచిగా ఈ కొడుకు లాగే ఉండొచ్చు అని నేను కూడా అనుకోవచ్చు, కానీ నేను ఏ రోజు కూడా అనుకోలేదు. అదే రెడ్డి ల్యాబ్స్ లో ఇదే రఘునందన్ అదే సత్యనారాయణ చేతిలో ఓడిపోయిన రోజు కూడా 7 కార్మికుల్ని సత్యనారాయణ బయట పెట్టిస్తే 3 నెలలలో ఒక్కరు కూడా డక్క దాకకుండా అందరిని తీసుకొచ్చి రెడ్డి ల్యాబ్ లో మళ్ళీ ఉద్యోగం చేపిస్తా ఉంటాం. ఇది ఉద్యోగ భద్రత అని చెప్తారు. మీ లెక్క మేము 26 మందిని 24 నెలల అధికారాలు ఉంటే 26 మందిని మేము సస్పెండ్ చేయలేదు. 4 ఓటేయలేదు అనేది ఇట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్.
ఆయన కార్మికుడు, నేను కార్మిక సంఘ అధ్యక్షుడిని, నువ్వు యాజమాన్యం. మనకు జరగాల్సినటువంటి చర్చలు కార్మికులు అందరూ బాగుండాలి జరగాలి తప్ప ఈయన ఇంకో యూనియన్ కాబట్టి ఆయన మీద చర్య తీసుకొని నేను ఏ రోజు కూడా ఆఖరికి మీ కంపెనీలో కూడా కొంతమంది నా పట్ల దుర్భాషలు అడిగా తప్పు మాట్లాడే ప్రయత్నం చేసిన ఏ రోజు కూడా ఏ ఒక్కరి మీద తప్పుగా ప్రయత్నించేందుకు మాట్లాడేందుకు మీ యాజమాన్యం ప్రయత్నిస్తే కట్ గా ఖండించిన తప్ప ఏ రోజు తప్పుడు పని చేయలేదు.